నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఘన విజయం, సీఎం నిర్ణయంతో ఉద్యోగులు హ్యాపీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా విషయానికి వచ్చినట్లయితే సో ప్రభుత్వం గురించి కొన్ని కీలక అంశాలైతే ముందుగా తెలుసుకుందాము. 3 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు వేతనాలు, పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నిటికి కూడా బ్రేక్ పడింది. ఇదంతా వాస్తవమే. పదవి విరమణ పొందినా సరే జీపీఎఫ్ లోన్ దరఖాస్తు చేసిన, మెడికల్ రియంబర్స్‌మెంట్ అయినా, సరెండర్ లీవ్ బిల్ అయినా అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ అండి. సో ఇన్సూరెన్స్ బాండ్లు గడువు ముగిసిన, ఏళ్ళు గడుస్తున్నా సరే వాటి డబ్బులు అందని లబ్ధి అన్నమాట. ఏళ్లకేళ్లు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు అందక రిటైర్ ఉద్యోగుల తిప్పలు. సో మనకు ఇవన్నీ కూడా ఇప్పటివరకు చూసినవే. ఒక ఇన్సిడెంట్ అండి. నల్గొండ జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణంతో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ కింద విధులు నుంచి తప్పుకున్నారు. తద్వారా అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించుకోవచ్చనైతే భావించారు. ఆమెకు గ్రాట్యుటీ, టీజీఎల్ఐసి, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యుటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా 60 లక్షల వరకు అందాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా కూడా పెన్షన్ మినహా ఇతర ప్రయోజనాలేవి అందని వైనం. దీంతో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని ఆమె వాపోతున్నారు. ఇదిలా ఉండగా మరోచోట రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల కేంద్రానికి సంబంధించిన ఓ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ముందే లెక్కలు వేసుకొని జూన్‌లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌లో రిటైర్ అయిన తర్వాత 2 నెలల్లో తన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు. దీంతో 20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశారు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయొచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే 2 లక్షలకు పైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వము ఒకటా రెండా గత 3 ఏళ్లుగా ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందని వైనమనమాట. వేతనాలు, పెన్షన్లు తప్ప. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం నెలవారీ వేతనాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవి అందటం లేదు. ఆయా బిల్లుల చెల్లింపులను ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయలు పేరుకునిపోయాయి. దీంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇల్లు కట్టుకోవడం కోసం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక బయట అడ్డగోలుగా వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్ని రకాల ప్రయోజనాలు ఆపేసి సాధారణంగా ఉద్యోగులు ఏటా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సుమారు 1 నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది. వైద్య చికిత్సలకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్, ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము, పదవీ విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు అయితే రావాల్సి ఉంటుంది. కానీ సుమారు 3 ఏళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు తప్ప ఎటువంటి మిగతా ఆర్థిక ప్రయోజనాలేవి అందటం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారుగా 3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడినట్టు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందే వాటాలో మె మెజారిటీ అంశాలు ఉద్యోగుల వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే. ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి, జీపీఎఫ్, జీవిత బీమా, టీజీఎల్ఐ పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి. ఇలా దాచుకున్న నిధి
నిధి నుంచి అత్యవసర పరిస్థితిలో కొంతమేర రుణం రూపంలో అయితే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయస్సు 58 సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉన్న నేపథ్యంలో జీవిత బీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25,000 మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు 850 కోట్లుగా అంచనా. జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 2 ఏళ్లకు పైగా పైసా అందలేదు. ఇలా 450 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు. ఇకపోతే మెడికల్ రియంబర్స్‌మెంట్ రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్య పథకానికి సంబంధించి నగదురహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు కూడా 2.5 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 1,00,000 లోపు ఉన్న వాటిని కొత్తవి కొ కొత్త ప్రభుత్వం చెల్లించిన అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు. తిప్పలు పడుతున్న రిటైర్ ఉద్యోగులు. 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది ఉద్యోగుల పదవీ విరమణ పొందారు. వీరిలో 90% మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఈ రూపంలో దాదాపుగా 875 కోట్ల రూపాయలైతే రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన నెలల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి. ఇలా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. డిఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా కూడా ఉద్యోగుల ఆర్థిక అంశాల ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపులపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘ నేత జగన్మోహన్ రావు పేర్కొన్నారు. జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్న ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు. బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐఎఫ్ఎంఐఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత దీని నుంచి సమస్యలు పెరిగాయి. అంతకుముందు జిల్లా ఖజానా విభాగం, డిటిఓ లేదా ఉప ఖజానా కార్యాలయం ఎస్టీఓ పరిధిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఐఎస్ విధానాన్ని తెచ్చి చెల్లింపులన్నింటినీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లులను క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావటం లేదు. అన్నిటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుని పోయాయి. ఇప్పటికీ పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలిసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజారిటీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామనైతే తెలిపారు.